హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగ విషయంలో ఇషికా వేసిన ప్లాన్ని తిప్పికొట్టి ఇషికాకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. చూడు ఇషిక, నువ్వు ఎందుకు గంగని ఇంతలా హెరాస్ చేయాలనుకుంటున్నావో, తన్ని ఎందుకు అందరి ముందు బ్యాట్ చేయాలనుకుంటున్నావో నాకు తెలీదు. ఏ స్టేటస్ నీకు అడ్డొచ్చిందా? సరే, ఒకవేళ స్టేటస్సే అడ్డొచ్చింది అనుకుంటే గంగ క్యారెక్టర్తో పోలిస్తే నీ క్యారెక్టర్ అనేది కాలి గోటికి కూడా సరిపోదు. ఆ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఇలా చేయడం తప్పు. ఇంకొకసారి గంగ జోలికి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అదంతా విని ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇషిక మాత్రం చాలా అంటే చాలా జెలస్తో రగిలిపోతుంది. వెంటనే ఇషిక వీరు దగ్గరికి వెళ్తుంది. బ్రో, చాలా పెద్ద ఇన్సల్ట్ జరిగింది బ్రో, చాలా పెద్ద ఇన్సల్ట్. ఈ ఇన్సల్ట్ని నేను తట్టుకోలేకపోతున్నాను బ్రో. ఇప్పుడు ఏం చేయాలో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఖచ్చితంగా గంగని పైకి పంపించాలి బ్రో అని అంటుంది. తప్పకుండా పంపిద్దాం. పంపించాలి అంటే ఊరికే కాదు కదా, మనకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కదా అని అంటారు. ఏం ప్లాన్స్ అని అంటారు. మన చేతికి మట్టంటకుండా ఆ గంగని పైకి పంపించాలి అంటే ఉన్నది ఒకే దారి, కరెంట్ షాక్. నేను చెప్పినట్టు చెయ్యి అని ఇంకా అలా ఒక ప్లాన్ చెప్తాడు. ఓకే అని ఇంకా మార్నింగ్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు వీరు అండ్ ఇషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గంగ మార్నింగే లేచి డిషెస్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా కావాలని మొత్తం వాటర్ ట్యాంక్ ట్యాప్ని ఆఫ్ చేసేస్తుంది ఇషిక. ఆఫ్ చేసి అలా చూస్తూ కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి, వాటర్ అయిపోయినట్టున్నాయి, వెళ్ళి మోటార్ వేయాలి. అయినా మోటార్ త్వరగానే వేస్తారు కదా, ఎందుకు వేయలేదు ఎవరు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ పాపం మోటార్ వేయడానికి స్విచ్ దగ్గరికి వెళ్తుంది. కానీ అప్పటికే ఆ మోటార్ వైర్స్ అన్నీ బ్రేక్ అయిపోయేలా, గంగకి షాక్ కొట్టేలా ప్లాన్ చేసేసుకుంటాడు వీరు. ప్లాన్ చేసుకొని వెంటనే ఇంకా అలా వైర్స్ని ఓపెన్లో పెట్టి దూరంగా దొంగచాటుగా ఇదంతా చూస్తూ ఉంటాడు. చూసి ఎప్పుడెప్పుడు గంగ అక్కడికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి రుద్ర ఏమో ఇంకా నేను ఒకసారి అకాడమీకి వెళ్ళి దీప్తిని కలవాలి అని అకాడమీకి బయలుదేరుతూ ఉంటారు. గంగ ఏమో అనుకోకుండా పాపం ఆ మోటార్ స్విచ్ని ఆన్ చేస్తుంది. ఒక్కసారిగా గంగకి షాక్ కొడుతూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే రుద్ర గంగ వైపు చూస్తూ ఉంటాడు. వీరు మాత్రం అదంతా చూస్తూ క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటాడు. వెంటనే పాపం పరిగెత్తుకుంటూ రుద్ర గంగ దగ్గరికి వెళ్తాడు. గంగ ఏమో అలా 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 పాపం షేక్ అయిపోతూ ఉంటుంది షాక్ కొట్టడం వల్ల. వెంటనే ఇంకా అలా పక్కనే ఉన్న ఒక పెద్ద వుడెన్ స్టిక్ని తీసుకొని గంగ చేతిపై కొట్టేసరికి గంగ కళ్ళు తిరిగి పడిపోతుంది. గంగ గంగ అని గంగని పాపం చాలా సేపు లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ గంగ ఎంతకీ లేవదు. ఇదేంటి, గంగ లేవటం లేదు, నేను నేను వెంటనే ఎలా అయినా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని రుద్ర పాపం గంగని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలనుకుంటాడు. ఏమైందన్నయ్య అని అప్పుడే వచ్చిన సూర్య అడిగేసరికి, రే, గంగకి షాక్ కొట్టిందిరా, మనం వెంటనే వెంటనే గంగని, అయ్యో ఆ గంగ వదినా అని ఇంకా సూర్య చూస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటకు వస్తారు. ఏమైందని అడిగేసరికి గంగ వదినకి షాక్ కొట్టిందంట, ఇప్పుడే అన్నయ్య తీసుకెళ్తున్నాడని ఇంకా వెంటనే అలా పాపం అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయలుదేరుతారు. బయలుదేరి ఇంకా అలా వెళ్ళేసరికి పాపం గంగకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. డాక్టర్, ఎలా ఉంది ఇప్పుడు, గంగకి ఎలా ఉంది అని అడుగుతారు. చెప్తాం, కొంచెం టైం పడుతుంది, మమ్మల్ని తన్ని స్పృహలోకి తీసుకురానివ్వండి అని ఇంకా అలా మొత్తం చూస్తూ ఉంటే వెంటనే గంగకి ఇంకా అలా స్పృహలోకి తీసుకొచ్చేలా చేస్తారు. గంగ కళ్ళు తెరిచి అందరి వైపు చూస్తూ ఉంటుంది. గంగ, నీకేం కాలేదు కదా అని అడుగుతారు. "ఆ, లేదు సార్, నాకేం కాలేదు, కానీ ఆ మోటార్ అని అనేలోపు అసలు ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అయినా నిన్నంత కష్టపడి అంత అంట్లు తోమని ఎవరు చెప్పారు నీకు అని అడుగుతారు. అంటే సార్, ఇంటి చిన్న కోడలుగా అన్ని పనులు నేను చేయాలి కదా అని అంటుంది. వెంటనే శకుంతల ఏమో, అయినా మరీ ఇంత ఘోరంగా చేస్తావని నేనైతే అనుకోలేదు, ఇదంతా నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, నా మాట విని ఇంకెప్పుడు పని జోలికి వెళ్ళొద్దు, అర్థమైందా అని అంటారు. "ఆ, అలాగే అమ్మగారు" అని అంటుంది. ఇంక వెంటనే రుద్ర అలా గంగ వైపు చూస్తూ, ఇంకొకసారి నువ్వు నాకు ఇలా కనబడ్డావో అని అంటారు.
అయ్యో సార్, నేనేం చేశాను సార్? అసలు నేనేమైనా అన్నానే చెప్పండి అని అంటుంది. మరి షాక్ కొట్టడం అంటే మాటలా? నేను టైంకి వచ్చి చూపడకపోతే ఏమయ్యేదానివో తెలుసా అని అంటారు. ఏముంది, పైకి పోయేదాన్ని అనేసరికి ఒక్కసారిగా అలా రుద్ర గంగ నోటిని మూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాటలవి? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండద్దు? రా, ఇంటికి వెళ్దాం అని ఇంకా అలా గంగని ఇంటికి తీసుకువెళ్తాడు రుద్ర. ఇంకలా గంగకి దగ్గరుండి జ్యూస్ కల్పిస్తాడు రుద్ర. శకుంతల అదంతా చూస్తూ ఉంటే విజయేంద్ర శకుంతల దగ్గరికి వస్తారు. ఎందుకు శకుంతల, ఎందుకు తన్ని అంతలా టార్గెట్ చేస్తున్నావు? అయినా ఇప్పుడు మనల్ని కోరుకుంది ఏంటి చెప్పు? ఏమైనా కోరుకున్నాడా రుద్ర? చిన్నప్పటి నుండి రుద్రని మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎప్పుడు రుద్ర మన గురించి చెడుగా మాట్లాడ్డు. అసలు తన్ని చంపిందే, బాను చంపిందే నువ్వు రుద్ర అనుకుంటున్నావు. కానీ రుద్ర ఎంత నలిగిపోతున్నాడో ఆ రోజు రుద్ర మాటల్లోనే విన్నాం కదా. ఇప్పుడు చెప్తున్నాను, రుద్ర కోరికని నువ్వు మన్నించి తీరాల్సిందే అని అంటారు. చూడండి, మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ ఇంటి కోడలికి ఉండాల్సిన అననేలోపు నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఒకవేళ పారు ఈ ఇంటి కోడలు అయ్యుంటే నువ్వు ఇలాగే మాట్లాడేదానివా అని అడుగుతారు. పారు ఆల్రెడీ గెలిచింది కదా అని అంటారు. మరి గంగకు కూడా గెలిచే ఛాన్స్ అనేది ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇలాగే మన ఇంట్లోనే కూర్చోపెట్టి ఇంటి కోడలిగా సేవలు చేసుకోమంటే ఎలా? అది తప్పు కదా అని అంటారు. ఇంక వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట శకుంతల. సరే, మీరు మీరు బాధపడడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఒప్పుకుంటాను. రేపే రుద్రకి, గంగకి ఈ విషయాన్ని చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. ఇంకా విజయేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర దీప్తికి కాల్ చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే దీప్తి అయితే కాల్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, దీప్తి కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది అని మేనేజ్మెంట్కి కాల్ చేస్తారు. హలో, అక్కడ రుద్ర అకాడమీ నుండి వచ్చిన, భాను అకాడమీ నుండి వచ్చిన దీప్తి ఉందా అని అడుగుతారు. దీప్తియా? ఏది సార్, నిన్న మీరు జాయిన్ చేశారు తనే కదా? లేదు సార్, తను ఇక్కడ లేదు, తను రాత్రే అకాడమీ నుండి వెళ్ళిపోయింది అని అంటారు. ఏంటి, అకాడమీ నుండి వెళ్ళిపోయిందా? అదేంటి, తను ఎందుకు వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంక వెంటనే దీప్తి వాళ్ళ మమ్మీ డాడీకి కాల్ చేయగానే, హలో, ఎవరు మీరు అని అంటారు. నేను రుద్రాని, అకాడమీ నుండి కాల్ చేస్తున్నాను. బాక్సింగ్లో ద బెస్ట్ ప్లేయర్గా దీప్తిని నేను సెలెక్ట్ చేశాను. అలాంటిది తన ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి అని అంటారు. అవును సార్, మేమే తన్ని ఇంటికి వచ్చేయమని చెప్పాం సార్. ఎందుకంటే మీరు చెప్పిన వెంటనే మాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీరు మీ అమ్మాయిని బాక్సింగ్లో పోటీ చేయనిస్తే, రుద్ర తరపు నుండి తన్ని పార్టిసిపేట్ చేయనిస్తే చంపేస్తామని మాకు వార్నింగ్ ఇస్తున్నారు. మా అమ్మాయి ప్రాణాల కంటే మాకు ఏది ఎక్కువ కాదు. అలాంటప్పుడు మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలి సార్? అందుకే రిస్క్ తీసుకోవాలని మేము ఫిక్స్ అవ్వలేదు అని అంటారు. అది కాదు అని చెప్పేలోపు కాల్ కట్ చేస్తారు. పాపం రుద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. అయినా ఇదంతా చేస్తుంది ఆ పారునే అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ నేను ఎలా నిరూపించగలను? నేను ఏం చేయగలను? నాకు ఎలాంటి అవకాశం లేదు అని రుద్ర బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శకుంతల హాల్లోకి వస్తుంది. వచ్చి చూస్తూ ఉంటుంది. రుద్ర, నీతో మాట్లాడాలి అని అంటుంది. ఏంటో చెప్పండి పెద్దమ్మ అని అంటారు. నిన్న మీ పెదనాన్న నాతో మాట్లాడారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం ఏంటి అంటే, గంగని బాక్సింగ్ కాంపిటీషన్కి పంపించడానికి నేను రెడీగా ఉన్నాను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు రుద్ర. గంగ కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, నిజమా అని షాక్ అవుతుంది. అవును, బాక్సింగ్లో తను పోటీ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ ఒకే ఒక్క ఒకే ఒక కండిషన్. ఇది తన లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఇంకొకసారి తను బాక్సింగ్లో ఓడిపోతే మాత్రం నేను ఊరుకోను. ఖచ్చితంగా తన ఇంటి కోడలిగా పర్మనెంట్గా ఉండిపోవాల్సిందే రుద్ర. ఇది నీకు ఆఖరి అవకాశం అని అంటారు.
ఇంక వెంటనే అలా రుద్ర, పెద్దమ్మ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాం. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ పెద్దమ్మ అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. ఇది ఇలా ఉండగా వీరు, ఇషిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఛ, మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏం జరిగింది, అయినా ఇదంతా మన కర్మ అని అనుకుంటారు. ఇషిక, కర్మ కాదు, ఏదైనా మన మంచికే. ఎందుకంటే ఇప్పుడు ఆ పా ఇషి గంగాకి ఎలాంటి అవకాశం లేకుండా చేసేసాం కదా. ఏం చెప్పారు, లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం అని చెప్పారు. కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆ గంగని బాక్సింగ్ ఛాంపియన్ అవ్వకుండా అయ్యేలా చేసుకోవాలి అని అంటారు. కరెక్టే, కానీ ఎలా, మన వల్ల అవుతుందా బ్రో? ఎందుకంటే ఆ గంగ మనకంటే 10 మెట్లు ఎక్కువగా ఉంది కాబట్టే చెప్తున్నాను అని అంటారు. తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఆ గంగని మనం మానసికంగా దెబ్బతీస్తాం కదా అని అంటాడు వీరు. మానసికంగానా, ఎలా బ్రో అని అడుగుతారు. ఎలా ఏముంది, గంగకి రుద్ర తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అంటేనే ఇష్టం కదా. అలాంటప్పుడు వాళ్ళ అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేస్తే అప్పుడు గంగ టెన్షన్ పడుతుంది కదా అని అంటారు. ఒక్కసారిగా ఇంకలా, వావ్, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, అయితే అలాగే చేద్దాం అని ఇంకా అలా మొత్తం ఫిక్స్ అయిపోయి రుద్రకి తెలియకుండా వీరు గంగా వాళ్ళ అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేయాలి అని గట్టిగా డిసైడ్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా గంగ చక్కగా ట్రైనింగ్ తీసుకొని ఇంకా అలా బయలుదేరుతుందనమాట. వెంటనే తన దగ్గరికి వెళ్ళి చూస్తూ ఖచ్చితంగా పారు వైపు విజయం సాధించాలి అని అనుకుంటుంది. ఇంకా రుద్ర కూడా గంగకి, చూడు గంగ, నీకు తెలుసు కదా ఏం చేయాలో, నేను చెప్పినట్టు అన్నీ అర్థమైందా, ట్రిక్స్ అన్ని ఫాలో అవ్వని అంటారు. ఖచ్చితంగా అని ఇంకా అలా పాపం బయలుదేరుతుంది గంగ. అప్పుడే కరెక్ట్గా గంగకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ప్రకారం, చూడు గంగ, ఇప్పుడు నువ్వు ఆ బాక్సింగ్ రింగ్ నుండి బయటికి రాలేదనుకో, మీ అమ్మ నాన్న ఇద్దరూ పైకి పోతారు అని చెప్తాడు. ఏయ్, ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేనెవరో పక్కన పెట్టు, మీ అమ్మ నాన్న నీకు కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు మేము చెప్పిన చోటుకు రావాలి, లేదు అంటే నువ్వు మీ అమ్మ నాన్నల్ని కోల్పోతావు అని కాల్ కట్ చేస్తారు. ఒక్కసారిగా ఇంకా అలా గంగ భయపడుతూ ఉంటే రుద్ర గంగ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, ఏంటి గంగ, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. సార్, అంటే అది అని చెప్పేలోపు గంగ, నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటారు. సార్, అలా అనకండి సార్, చెప్తాను. ఎవరో కిడ్నాప్ చేశారంట సార్, మా అమ్మ నాన్నల్ని ఎవరో కిడ్నాప్ చేశారంట అనేసరికి, మీ అమ్మ నాన్నల్ని నేను కాపాడుతాను, నువ్వేం కంగారు పడద్దు అని ఒకవైపు గంగ పారుతో బాక్సింగ్ చేస్తూ ఉంటే ఇంకొక వైపు రుద్ర ఏమో ఇంకా అలా వాళ్ళని కాపాడడానికి వెళ్తాడు. ఇంకా అలా గంగ వాళ్ళ అమ్మ నాన్నల్ని వాడు కట్టేసి ఉంచుతాడనమాట. కట్టేసి ఉంచేసరికి, రేయ్, ఎవడ్రా నువ్వు, ఎందుకు ఎందుకు గంగ వాళ్ళ అమ్మ నాన్నల్ని కట్టేశావు, నేను ఓడిపోతే నీకేమొస్తుంది చెప్పు, నిజం చెప్పు అని అడుగుతారు. ఇంక వెంటనే అలా అతను కొట్టడానికి రౌడీలు వస్తూ ఉంటే ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు రుద్ర. కొట్టేసి అలా ఇంకా మాస్క్ తీసి చూడగానే అక్కడ క్లియర్గా వీరు ఉంటాడు. వీరుని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు రుద్ర. అంటే గంగ వాళ్ళ అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేయించింది వీరునా అని తెలుసుకొని ఒక్కసారిగా అలా ఇంకా కుప్ప కూలిపోతాడు రుద్ర. ఇంక వీరు వెంటనే అక్కడి నుండి పారిపోయేసరికి, ఎందుకు ఎందుకు ఇదంతా చేస్తున్నాడు, ఎందుకోసం ఇదంతా చేస్తున్నాడు, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ తెలుసుకోవాలి అంటే అసలు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో చెప్తే ఖచ్చితంగా పెద్దమ్మ బాధపడతారు. పెద్దమ్మ బాధపడడం మాత్రమే కాదు, ప్రీతి ప్రెగ్నెంట్గా ఉంది. ఒకవేళ ప్రీతి ఇలా తెలుసుకుంటే ప్రీతి హెల్త్ పాడవుతుంది. లేదు, అలా జరగకూడదు అని ఇంక పాపం బాగా ఆలోచించుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇటువైపు గంగ మాత్రం పారుని బాగా కొట్టి ఓడిస్తుంది. ఓడించి ఇంకా అలా వెంటనే వెళ్ళిపోతుంది. చూసావా,
నువ్వు ఎంతలా ట్రై చేసినా నేను మాత్రం ఏమి చేయలేదు, ఎందుకంటే నా వెనకాల దేవుడున్నాడు అని ఇంక పారుని బాగా ఓడించి గంగ ఛాంపియన్గా ఇంటికి రీచ్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.